మలక్పేట్ శిరీష హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రెజెంట్ అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన అప్డేట్, శిరీషను తన భర్త వినయ్ చంపినట్టు తనకు తానే ఒప్పుకున్నాడు. అక్క కోసమే చంపినట్టుగా కూడా వెల్లడించాడు. అక్క మాట వినటం లేదని కోపం వచ్చి చంపేసినట్టుగా మొత్తం కూడా నిజం చెప్పేశాడు. అయితే ఫస్ట్ లో డ్రామా ఆడిన వినయ్ ఆ తర్వాత నిజాన్ని ఒప్పుకున్నాడు. తనకు తానే తన భార్య శిరీషను చంపేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే మనం గతంలో కూడా చూసాం, లవ్ మ్యారేజ్ గా తెలుస్తోంది. మలక్పేట్ శిరీష మర్డర్ కేసులో ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవాలి. శిరీషను తనకు తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు భర్త వినయ్. అక్క కోసమే భార్యను చంపినట్లుగా అంగీకరించాడు. అయితే అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తుందని, ఎదురు తిరుగుతుందని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. శిరీషకు మత్తు మందు ఇచ్చి ఆ తరువాత హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు భర్త వినయ్. స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చేశాడు. శిరీష గుండెపోటుతో చనిపోయిందంటూ కూడా ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు తన భర్త వినయ్. ఆ తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేయడంతో అటు వినయ్ నిజం ఒప్పుకున్నాడు. కేవలం తన అక్క మాట వినకపోవడంతోనే, అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తుందని చెప్పి మత్తు మందిచ్చి తన స్పృహ కోల్పోయిన తర్వాత చంపేసినట్టుగా తెలుస్తోంది. తన భర్త మాట్లాడాడు. అసలు తన భర్త అప్పట్లో ఎటువంటి డ్రామా క్రియేట్ చేశాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, వినయ్ హత్య చేసినట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది పోలీసుల దగ్గర, అసలు అప్డేట్స్ ఏంటి? కేసులో వినయ్ హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి పోలీసులు వినయ్ ని ఆయన సోదరి సరితను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంట్లో వినయ్ ని సరితను అరెస్ట్ చేశారు. ఈ రోజు రిమాండ్ కూడా తరలించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ శిరీషను సరితకి మధ్య ఇద్దరికి గొడవ జరిగింది. శిరీష తన మాట వినట్లేదని చెప్పేసి కోపం పెంచుకున్న వినయ్ తన అక్క మాటనే వినవా అంటూ కూడా తరచూ గొడవ పడేవారు. కానీ ఆ రోజు 2వ తేదీన మరొకసారి గొడవ జరగడంతోనే తాను ఇక ఎట్లయినా శిరీషను చంపాలని చెప్పేసి మత్తు మందిచ్చి ఆ తర్వాత మెత్తతో, ఏదైతే ఇంట్లో ఉన్నట్టు మెత్తతో శిరీషను ఊపిరి ఆడకుండా హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే వినయ్ అదేవిధంగా సరిత ఇద్దరు, సోదరుడు సోదరి ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న శిరీష వినయ్ వీరు గత కొద్ది రోజుల నుంచి బాగానే ఉన్నప్పటికీ పెళ్ళైన సంవత్సరం తర్వాత వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా అనుమానంతో తీవ్ర ఇబ్బందులకు శిరీషను గురి చేశాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. మొదట గుండెపోటుతో శిరీష చనిపోయిందని చెప్పేసి క్రియేట్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడి నుంచి మృతదేహాన్ని కూడా దోమలపేటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి వినయ్ పై అనుమానం రావడంతోనే కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ డ్రైవర్ ని ఆ మృతదేహాన్ని తిరిగి ఉస్మానియా హాస్పిటల్ తీసుకురావాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకువచ్చి పోస్ట్ మార్టం లో శిరీష ఊపిరి ఆడకుండా చనిపోయింది. శిరీష మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి వైద్యులు గుర్తించడంతో వెంటనే పోలీసులు అక్కడే ఉన్నటువంటి వినయ్ ని సరితను అదుపులోకి తీసుకొని విచారించగా తమదైన శైలిలో విచారించగా నిజాలు ఒప్పుకున్నారు. శిరీష తామే హత్య చేసినట్టుగా పోలీసుల ముందు వినయ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్యకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. డీసీపీ బాలస్వామి ఈ హత్యకు సంబంధించిన వివరాలన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇద్దరిని రిమాండ్ కి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మలక్పేట్ శిరీష హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన భర్త వినయ్ తనను హత్య చేసినట్టుగా పోలీస్ ఇంట్రోగేషన్ లో ఒప్పుకున్నాడు. కేవలం తన అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తుందని మత్తు మందు ఇచ్చి అక్కడ స్పృహ కోల్పోయిన తర్వాత తనను హత్య చేసినట్టుగా చెప్తున్నాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే ఇటు భర్త వినయ్ ను తన అక్కను కూడా, సరితను, ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం భర్త వినయ్ ఇటు శిరీష మృతి చెందిన వెంటనే కూడా ఒక క్లియర్ కట్ డ్రామా చేసే ప్రయత్నం అయితే చేశాడు. తను ఎట్లా చనిపోయిందో తెలియదు, గుండెపోటుతో చనిపోయింది అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అసలు తన భర్త వినయ్ ఏం మాట్లాడాడో ఇప్పుడు ఒకసారి విందాం. మొత్తానికి మలక్పేట్ శిరీష మర్డర్ కేసులో ట్విస్ట్ కనిపిస్తోంది. భర్త వినయ్ చంపేసినట్టుగా తెలుస్తోంది. భర్త వినయ్ ఇటు స్పృహ కోల్పోయిన తర్వాత
తనను ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా వినయ్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కేవలం అక్క మాట వినకపోవడంతోనే అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఇటు చంపేసినట్టుగా తెలుస్తోంది. పోలీస్ ఇంటరాగేషన్ లో ఇటు వినయ్ నిజాన్ని ఒప్పుకున్నాడు. అయితే గుండెపోటు వల్ల చనిపోయింది అంటూ ఒక డ్రామా క్రియేట్ చేశాడు. బట్ పోలీసులకు అనుమానం రావడంతో ఇంటరాగేట్ చేసే క్రమంలో ఇటు వినయ్ నిజాన్ని ఒప్పేసుకున్నాడు. తన అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తుంది, ఎదురు తిరుగుతుంది అనే కోపంతో మత్తుమందు ఇచ్చి తను స్పృహ కోల్పోయిన తరువాత తనకు ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా వెల్లడించాడు. ప్రెజెంట్ అయితే భర్త వినయ్ను సరితను ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వినయ్ ఫస్ట్ లో ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. గుండెపోటుతో చనిపోయింది శిరీష అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు ఆ టైంలో వినయ్ ఏం మాట్లాడాడు ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది, అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో నాకు ఏందా అని కొంచెం చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది, బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేచి చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది. అంతే, అయిపోయింది వినయ్ ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి. ఇట్లా ఉన్న స్టాఫ్ ఉన్నప్పుడు చెప్పండి ఒక రోజు ఇట్లా కొంచెం అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, మంచిగా ఉంటుంది, చేసుకో, కొంచెం లైఫ్ ఉంటుంది, అమ్మాయి బాగుంటుంది, కొన్ని కన్విన్స్ చేసి సరే మాట్లాడు, ఒకసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే ఇంకా అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటాను. మీ ముందు చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు, ఏది జరిగితే అది జరిగినండి సార్. అమ్మ మీ ద్వారానే పరిచయం శిరీష వినయ్కి. సో అప్పుడు ఎట్లా ఉండే మరి శిరీష? అప్పుడు శిరీష మాతో మంచిగానే ఉండేదండి. మాకు ఎటువంటి కొట్లాటలు గొడవలు ఏం లేవు అసలు. ఎప్పుడు మాతో మా ఆనందంగా జాబ్ చేసి. నిన్న ఏం జరిగింది? నిన్న 8 o'clock లేస్తారు రెగ్యులర్గా. 8 o'clock లేయలేదు, 8:20కి నేను లేచాను. లేచి చూస్తే వాటర్ వస్తుందని నేను బాత్రూంలోకి వెళ్ళేసి వచ్చి పిలిస్తే పలకకపోతే వినయ్ హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళినాం అంతే. అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగేదా, లేదంటే ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేదా? వేరేం లేదు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంక్వైరీ చేసుకోమనండి, మేము దేనికైనా రెడీ ఉన్నాం. శిక్ష వేస్తే దానికి మేము రెడీ. ఇది పరిస్థితి. భర్త మాత్రం తనకు అంటే హార్ట్ అటాక్ వల్లనే చనిపోయింది, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న సందర్భంలో ఆసుపత్రికి తీసుకెళ్లే వరకే శిరీష చనిపోయిందని చెప్తున్నారు. ఇటు మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం భర్త ఏదో చేశాడు, హతమార్చాడంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 9 ఏళ్లుగా వాళ్ళు ప్రేమాయం చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు శిరీషను గురి చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది శిరీష కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? నేను శిరీష వాళ్ళ మేనమామని. సో మాకు 10:10కి నేను చర్చిలో ఉండగా కాల్ వచ్చింది నా బ్రదర్ ద్వారా, నా ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో యంగర్ బ్రదర్, ఆయన ద్వారా కాల్ వచ్చింది. అదే వస్తే నేను ఫోన్ లేపలేదు, చర్చిలో ఉన్నా అని చెప్పి. మెసేజ్లో టెక్స్ట్ చేయమని చెప్పి చాట్ చేయమన్నా, చేస్తే ఇట్లా శిరీష చనిపోయింది అని అన్నారు. ఎట్లా అని అన్నా, తెలియదు అన్నది. ఎక్కడ ఉంది డెడ్ బాడీ అని అంటే ఇట్లా హాస్పిటల్ అన్నది అని చెప్పి నేను బయటకు వచ్చేసి ఫోన్ చేసి ఎవరు చెప్పినారంటే వాళ్ళ తోడికోడలు అని అన్నది. వెంటనే నా నెంబర్కి కాల్ చేయి, నేను మాట్లాడుతాను అన్నాను. నేను కాన్ఫరెన్స్ కాల్ కలిపాము, ఇద్దరం కలిసి తనకు కాల్ చేసాము. తన కోడలు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ సిస్టర్కి ఫోన్ లేపి ఆమెకు ఒకటే రిక్వెస్ట్ చేసాం, అమ్మ ఇట్లా బాడీ మేము వచ్చేంత వరకు అక్కడనే ఉంచండి, ఏమైందో తెలియదు కానీ అక్కడనే ఉంచండి, తర్వాత మేము వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకొని మీరు ఎక్కడ తీసుకెళ్ళండి, దయచేసి మీరు ఆయన ఉంచండి అని రిక్వెస్ట్ చేసాం. మేము అది ఎందుకు రిక్వెస్ట్ చేశామంటే మా బ్రదర్ చెప్పింది ఏంటంటే వాళ్ళ సిస్టర్కి నెక్స్ట్ సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా 2 రోజుల ముందు శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసిందంట, ఇలా నాకు టార్చర్ పెడుతున్నారు, నాకు తట్టుకోలేకపోతున్నా, నాతో కావట్లేదు అని చెప్తే, లేదు ఇక్కడికి వచ్చేసాయి నువ్వు కావాలంటే అని కూడా వాళ్ళ సిస్టర్ మాట్లాడిందంట. ఆ మాటలు వినడం వల్ల నాకు డౌట్ వచ్చేసి మీరు అది బాడీని ఉంచండి, మేము వచ్చినాక మనము డిసిషన్ తీసుకుందాం అన్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా హాస్పిటల్లో నుంచి
హాస్పిటల్లోనే ఇమీడియట్గా వెళ్ళిపోదామని చూస్తే ఇక వాళ్ళు ఏందో ఫార్మాలిటీస్ అని హాస్పిటల్లో ఆపారు. ఈలోపు నేను మళ్ళీ నేను బేగంపేట నుంచి ట్యాంక్బాన్కి వచ్చినా మళ్ళీ ఫోన్ చేశా, వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నాం, ఫోన్ లేపుతలే. మాకు ఇంకా డౌట్ వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్ నెంబర్ తీసుకొని గూగుల్లో ఆ నెంబర్ కాల్ చేసి రిసెప్షన్ అడిగితే వాళ్ళు వచ్చారంటే ఉన్నారన్నారు. అది మీరేమైనా ట్రీట్మెంట్ చేశారా లేదా బతుకున్నప్పుడు వచ్చారా లేకపోతే డెడ్ బాడీతో వచ్చారంటే లేదు సార్ మేము అడ్మిట్ చేయలే, చనిపోయిన బాడీని. ఆమె కూడా వాళ్ళ సుపీరియర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసింది నన్ను లైన్లో పెట్టి, అది డెడ్ బాడీతోనే వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏం ట్రీట్మెంట్ చేయలేదని అన్నారు, బయటనే ఉన్నారు వాళ్ళు అని అన్నారు. అంటే ఒక దయచేసి అటెండ్ ఎవరైనా ఉంటే కొంచెం కలపండి ఒకసారి మాట్లాడియండి అని అంటే వీళ్ళు ఫోన్ లేపనందుకు వాళ్ళ త్రూ మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేశాం. వాళ్ళు ఆడనే ఉండే వాళ్ళ మళ్ళీ సేమ్ ఆమెనే వాళ్ళ తోడి కూడా లేపింది. మామ మేము దగ్గరకు వచ్చేసినాము, దయచేసి పోకండి, మేము వచ్చేదాకా ఉండండి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరేనని చెప్పేసి ఫోన్ పెట్టారు. వితిన్ సెకండ్స్లో మేము ఆ నుంచి 15 నిమిషాలు అటు రీచ్ అయ్యే లోపల బాడీ తీసుకొని వెళ్ళిపోయారు. బాడీ ఎందుకు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి డౌట్తోని మేము వెంటనే పోలీస్ స్టేషన్ జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్ సిఐ గారు ఎస్ఐ గారు నాయముడు వచ్చారు హాస్పిటల్కి. వీళ్ళు ఫస్ట్ టైము ఫోన్ చేశారు, అన్నోన్ నెంబర్ అని లేపారు. ఇలా మేము ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి అమ్మా నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అనగానే ఏమైందని ఇట్లా వాళ్ళు ఏదో డౌట్ పడుతున్నారు, మీరు డెడ్ బాడీని మాకు చెప్పకుండా ఎట్లా తీసుకెళ్తారు, మీరు వెనుకకు రావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే నేను ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫోన్ లేపడం కూడా బంద్ చేసింది. వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 డిఫరెంట్ నెంబర్స్ నేను ఫోన్ చేసినా కూడా లేపడం బంద్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఆ కెమెరాస్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో హాస్పిటల్ కెమెరాస్కి వెళ్ళి, ఎందుకంటే అంబులెన్స్ బయట నుంచి బుక్ చేశారు, ఆ హాస్పిటల్ అంబులెన్స్ కూడా తీసుకోలే, ఎందుకంటే నెంబర్ నేమ్ అది తెలుస్తుందని బయటనే బుక్ చేసుకొని వీళ్ళు కెమెరా ద్వారా ఆ ఫోన్ వ్యాన్ది అంబులెన్స్ నెంబర్ దొరకబట్టి ఏదో విధంగా వాళ్ళు లైన్లోకి టచ్లోకి తీసుకొచ్చినాక లాస్ట్ మాట్లాడింది ఆమె వేరే నెంబర్ నుంచి మాట్లాడితే నేను వాళ్ళ తోడుకోడలను అమ్మ ఇమీడియట్గా మీరు అప్పటికే వీళ్ళు ఫోన్ నెంబర్ని ట్రాక్ చేస్తున్నారు, వీళ్ళకున్న ఫోన్ని కడతాలు దాటిపోయినారు, వీళ్ళు ట్రాక్ చేస్తూనే ఉన్నారు కెమెరాలో. సో వీళ్ళు టీంని కూడా పెట్టినారు. సో పోలీసు వాళ్ళు అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేశారు లోకల్ వాళ్ళకి. వాళ్ళకి క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇక్కడ రావాలి ఇమీడియట్గా లేకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. ఉన్నాక పెట్టేశారు. మళ్ళీ రెస్పాన్స్ చేయకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే డ్రైవర్ని కాంటాక్ట్లోకి వెళ్ళారు. డ్రైవర్తో ఫోన్ చేశారు, బాబు ఇది ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇమీడియట్గా ఏడు ఆపకుండా స్ట్రైట్ తీసుకుపోవద్దు, హాస్పిటల్ తీసుకురావాలని అంటే అప్పుడు ఆ వ్యాన్ నెంబర్ నోట్ చేసుకుని డ్రైవర్ చేసింది ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని డ్రైవర్తో ట్రాక్ చేసుకుంటూ ఉస్మానియాకు అంబులెన్స్ వచ్చేటట్టు చేశాం. వచ్చిన తర్వాత మేము ఏదైతే కంప్లైంట్ చేస్తున్నామో ఆ టైంలో వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ ఫస్ట్ వచ్చారు. వచ్చేసి వాళ్ళు మా ముందు కంప్లైంట్ ఇస్తున్నారు, ఏమని ఇట్లా చనిపోయింది, ఇట్లా చెస్ట్ పెయిన్తో చనిపోయిందని మా కళ్ళ ముందు ఇస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, ఇది న్యాచురల్ డెత్ అయితే డెడ్ బాడీని తీసుకొని నువ్వు ఎందుకు పారిపోయినావు అని అడిగా. అడిగితే వాళ్ళు మీరెవరో మాకు తెలియదు, అందుకోసమే మేము వెళ్ళిపోయినాం. సరే మేమెవరో తెలియదు అన్నప్పుడు మీరెవరో తెలియదు అని అన్నప్పుడు మా కోడలు వాళ్ళైతే తెలుసు కదా, స్వాతి మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి, ఎవరో సురేష్ అంట, ఎవరో మధుకర్ అంట, మరి మీరు మేడకోడు వాళ్ళకి తెలుసు. మా నవంబర్లో మా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆమెను పంపించినాడు. మా ఫంక్షన్స్కి వస్తుంటుంది పాప, మాకు తెలియకుండానే మా ఇళ్ళకి ఎట్లా పంపిస్తాడు ఆయన? ఆ టైంలో మాకు తెలియదు అని చెప్పి దబాయిస్తున్నారు పోలీస్ స్టేషన్లో. మేము ఇదే అడగడం జరిగింది, ఫంక్షన్లకు ఎట్లా పంపించినారు, ప్లస్ ఒకవేళ డౌట్ ఉంటే వాళ్ళ సిస్టర్స్కి ఫోన్ చేసి ఎవరో ఫోన్ చేస్తున్నారు, బాడీ చూస్తా అంటున్నారు, మరి ఉంచాలనా లేదా? మా వీళ్ళు కూడా అడిగారంట మా కూడళ్ళు, మేము వచ్చేంత వరకు ఉండండి, మేము వచ్చిన తర్వాత తీసుకుపోండి అని. సో వాళ్ళు అడిగినా ఉంచలేదు, మేము అడిగినా ఉంచలేదు, ఇవన్నీ క్వశ్చన్ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఇక వాళ్ళు 2-3 ఆడవాళ్ళు అక్కడనే ఉంటారంట వాళ్ళ సిస్టర్స్, వాళ్ళు ఏదేదో రేజ్ అయ్యారు. నేను ఒకటే మాట చెప్పిన, నీతో నాకు పని లేదు, మాకు డౌట్ ఉంది, మేము ఏమైందో మాకు కూడా తెలియదు, ఇప్పుడు మిమ్మల్ని మేము ఏం బ్లేమ్ చేయట్లేదు, మేము పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాం, అందులో ఏం రిపోర్ట్ వస్తుందో తెలుసుకొని ఒకవేళ మంచి అది న్యాచురల్ అయిందనుకో అందరం కలిసి అందరం బాధపడుతున్నాం, నిజంగానే న్యాచురల్ అయితే మీరు బాధపడుతుండొచ్చు, అది న్యాచురల్ కాదా అని తెలుసుకుందాం, లేదా మీరే చేసిరా లేకపోతే వేరే వాళ్ళు కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, అది కూడా తెలుసుకుందామని చెప్పి మేము ఇస్తున్నాము. మీతో మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు, మీతో మాకు పని లేదని చెప్పి మేము అది చెప్పి కాముగా అయిపోయాం. ఎస్ఐ కూడా వాళ్ళని గట్టిగా గద్దించాడు, ఊకమ్మ సార్ ఏదో చెప్తున్నాడు కదా కానీ. వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైంది, అసలు ఈ గొడవలు జరుగుతున్నట్టు వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు ఉన్నట్లు మీకు ఏమైనా అప్పుడప్పుడు చెప్పేది వాళ్ళ సిస్టర్స్ కానీ? వాళ్ళ చిన్న సిస్టర్కి వాళ్ళ అంటే నెక్స్ట్ సిస్టర్కి స్వాతి అని ఉంది, తనకి రెగ్యులర్ టచ్లో ఉంటుంది ఆమె. సో అమ్మ నాన్న కూడా లేరు, అనాథగా ఉంటే ఇది యాక్చువల్లీ ఏంటిదంటే అండి, మా ఇల్లు 5-6 సంవత్సరాలు ఉన్న టైంలో
అంటే మా అక్క, నా ఓన్ అక్క విజయలక్ష్మి ఉన్నారు, వాళ్ళకి 3 డాటర్స్. నేను 6th 7th ఉన్నప్పుడు మా అక్కకి 10th మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగానే ఉన్నారు, 3 ఆడపిల్లలు పుట్టినారు అని చెప్పి మా బావ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఫ్యామిలీలో. సో ఆ విధంగా మా సిస్టర్ చనిపోవడం జరిగింది. వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మనే పిల్లల్ని 3 పిల్లల్ని తీసుకొని మా మమ్మీ డాడీ, మా డాడీ సింగరేణి కాలేజ్లో జాబ్ చేస్తుండే, వీళ్ళని పిలిచి పెంచుకున్నారు. సో మేము కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాము, మాది కూడా ఏదో అప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు మేము కూడా 9, 10 చిన్న ఏజే మాది కూడా, మాకంతా నాలెడ్జ్ లేదు. మమ్మీ వాళ్ళు పెంచుకున్నారు, 2 పెళ్ళిళ్ళు చేసినారు, ఇంకొక పాప ఒక్కరని. ఆ చిన్న పాప అప్పుడు 7-8 సంవత్సరాలు ఉన్న టైంలో, శిరీష ఉన్న టైంలో మా బంధువులే, అంటే మా బావ వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరో పెంచుకుంటామంటే, సరే మా మమ్మీ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ అయినారు, సరే ఆడపిల్లలు కదా ఇంకా ఎక్కువ అయినది కదా అన్న ఉద్దేశంతో తెలిసిన వాళ్ళ త్రూ, మా బావ వాళ్ళ చుట్టాల త్రూ వాళ్ళకి పెంపకం అది అఫీషియల్గా దత్తతకి ఇచ్చాము. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఆడనే చదువుకుంది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, నర్సింగ్ చేసింది. నర్సింగ్ టైంలోనే ఎవరైతే కోడలు ఇప్పుడు మాతో మాట్లాడిందో ఆమె పరిచయం చేసుకొని వాళ్ళ బ్రదర్కి మ్యారేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసి వాళ్ళ 2 సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్తో పెళ్లి చేశారు. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది, అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో నాకు ఏందా అని కొంచెం చూసి బయట ఏమన్నా, అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది, బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేదు చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది, అంతే అయిపోయింది వినయ్ ఏం లేదు అన్నది. ఇంకెమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్, వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎంఓడి. ఇట్లా స్టాఫ్ ఉన్నప్పుడు ఒక రోజు ఇట్లా కొంచెం అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, మంచిగా ఉంటుంది, చేసుకో, కొంచెం లైఫ్ ఉంటుంది, అమ్మాయి బాగుంటుంది, కొన్ని కన్విన్స్ చేసి సరే మాట్లాడుకోసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే ఇంకా అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటా. మీ ముందు చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు, ఏది జరిగితే జరిగినండి సార్. అమ్మ మీ సిఎస్ మొత్తానికి ఈ కేసులో ట్విస్ట్ మొత్తానికి ప్రపంచం ముందుకు వచ్చింది. పోలీస్ ఇంట్రాగేషన్ లో తన భర్త వినయ్ తనే చంపేసినట్టుగా ఒప్పుకున్నాడు. కేవలం అక్క మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తుంది, ఎదురు తిరుగుతుంది అన్న కోపంతో మత్తుమందిచ్చి తన స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా వెల్లడించాడు.